Hello guys, welcome back to Let's Edutain. This is Nikita and I welcome all you to the session of TS State 45 Days Master Plan Strategy. మనకు తెలిసిందే అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుండి మనకు టీఎస్ స్టేట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సెప్టెంబర్ 15th రోజు అయితే మనకు మార్నింగ్ సెషన్ పేపర్ 1 ఉంటుంది, ఆఫ్టర్నూన్ సెషన్ అయితే పేపర్ 2 ఉంటుంది టీఎస్ స్టేట్ది. సో మనకు ఆగస్ట్ ఫస్ట్ రోజు అయితే మనకి నోటిఫికేషన్ వచ్చింది. సో ఆగస్ట్ 2 నుండి ఆగస్ట్ 31 వరకు యాక్చువల్గా 30 డేస్ ఉన్నాయి. బట్ ఆ మంత్ మొత్తం మనం కన్సిడర్ చేసి అండ్ సెప్టెంబర్ 14th వరకు మనకు ఉంది. సో టోటల్గా ఎంత లేదన్నా 45 డేస్ మనకి కౌంట్ డౌన్ అయితే ఉంది. అండ్ ఈ 5 డేస్ మనం తీసేసినా కానీ మన చేతిలో 40 డేస్. ఎప్పుడైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి గాయస్, ఏదైనా వర్క్ కానీ లేకపోతే ఏదైనా ప్రిపరేషన్ కానీ దేని గురించి అయినా ఎక్కడికైనా మీరు వెళ్ళాలనుకున్నా కూడా ఎప్పుడైనా కానీ ఆన్ టైంలో వెళ్ళకుండా ఇన్ టైంలో వెళ్ళడానికి చూడండి. ఎందుకంటే ఇన్ టైంలో వెళ్తే మనకు అది చేసిన పనిలో సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. ఎందుకంటే ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది, అరే మనం తొందరనే చేసుకోగలిగినాం, ఇంకా మనం కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అన్నట్టు. సో ఎప్పుడైనా కూడా మనము 45 డేస్ ఉన్నది కానీ 45 డేస్ కాకుండా అందులో 5 డేస్ తీసేసి 40 డేస్ మనకి 40 డేస్ మాత్రమే మనకు కౌంట్ డౌన్ ఉందని ఆలోచించండి. అండ్ 40 డేస్ ఉంది. మనకు తెలిసిందే టోటల్గా 5 సబ్జెక్ట్స్ ఉంటాయి పేపర్ 1లో: సిడిపి, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్. 40 డేస్ డివైడెడ్ బై 5 సబ్జెక్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 8. అంటే ఒక్క సబ్జెక్ట్కి మనకి 8 డేస్ అయితే వస్తుంది. సో ఈ 5 సబ్జెక్ట్స్కి 8 డేస్ ఇంటూ 5 40 డేస్ అయితే వస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిడిపి తీసుకోండి. ఈ సిడిపి అనేది మనం 8 డేస్లో అయిపోవాలి మన ప్రిపరేషన్. తెలుగు 8 డేస్లో. సో మిగతా సబ్జెక్ట్స్ కూడా 8 డేస్లో అయిపోవాలి. ఒక్కొక్క సబ్జెక్ట్ 8 డేస్లో కంప్లీట్ చేయాలి. ఇన్ విచ్ అందులో మనకు కంటెంట్ ప్రిపరేషన్ అయిపోవాలి, ప్రాక్టీస్ సెషన్స్ అయిపోవాలి, నోట్ మేకింగ్ అయిపోవాలి, రివిజన్ కూడా అయిపోవాలి. అది సాధ్యమా అంటే ఆబ్వియస్లీ సాధ్యమే గైస్. బట్ కొంతమంది మీకు తెలిసే ఉంటారు, కొంతమంది వేరే జాబ్ చేసుకుంటా, హౌస్ వైఫే వండుకుంటా, కొంతమంది వేరే కోర్స్ కానీ కాలేజ్కి వెళ్ళకుండా కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు చాలామంది. అండ్ కొంతమంది ఏమో జస్ట్ ఖాళీగా ఉండి టీఎస్ టెట్ మాత్రమే, అంటే లైక్ ఎగ్జామినేషన్స్ కోసం మాత్రమే ఇంట్లో ఉండి కానీ ఏదైనా హాస్టల్లో కానీ కోచింగ్ కానీ తీసుకొని ఉంటున్నారు. సో వాళ్ళకు కూడా ఈ ప్లాన్ అయితే యూజ్ అవుతుంది. జస్ట్ మీరు ఏంటంటే ఎంత తక్కువ ఉన్న టైం కూడా ఆ తక్కువ టైంని మనం ఇంకా ఎంత మంచిగా యూజ్ చేసుకోగలిగితే అంత బాగా యూజ్ చేసుకుందాం. సో ఇక్కడ మనకు తెలిసిందే సిడిపి 8 డేస్. ఈ 8 డేస్లో మనం ఎలా కవర్ చేయాలి, తెలుగు 8 డేస్లో ఎలా కవర్ చేయాలి, ఇంగ్లీష్ 8 డేస్లో సిలబస్ మొత్తం ఎలా కవర్ చేయాలి, అండ్ మ్యాథ్స్ ఈవీసీ కూడా సేమ్ అంతే ప్యాటర్న్. సో గైస్ ఇప్పుడు మనం ఈ సిలబస్ని ఎలా కవర్ చేయాలో చూద్దాం. సో గైస్ నేను చెప్పాను సిలబస్ కాపీ అనేది కంపల్సరీ మన దగ్గర ఉండాలని. సో ఐ హ్యావ్ గాట్ మై సిలబస్ కాపీ హియర్. 2022 సిలబస్ కాపీ తీసుకున్నాను. ఎందుకంటే మ్యాక్సిమం సిలబస్ కాపీ అనేది మనకు చేంజ్ అవ్వదు సిలబస్ అనేది. సో గైస్ మీరు ఎప్పుడైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, నాకు ఒక అలవాటు ఉంది ఏంటంటే, ఇప్పుడు టోటల్గా మనకి 150 మార్క్స్ కదా, మనకి యూనిట్ టెస్ట్లో కానీ ఎందులోనైనా ఇలా మార్క్స్ ఇస్తారు కదా, అవుట్ ఆఫ్ 100, అవుట్ ఆఫ్ 25, అవుట్ ఆఫ్ 50 అని. మీరు ఈ 150 మార్క్స్కి ఎంత మార్క్స్ మీరు స్కోర్ చేయగలుగుతున్నారు, స్కోర్ చెయ్యాలని అనుకుంటున్నారని అయితే ఫస్ట్ మీరు ఒక దగ్గర రాసుకోండి. నేనైతే ఒక పలానా స్కోర్ అనుకున్నాను. నేను నా టెట్ ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చినప్పుడు కూడా అలానే అనుకున్నాను. అందుకు దగ్గర స్కోరే వచ్చింది. ఎప్పుడైనా కానీ మన లిమిటేషన్స్ అనేవి, గోల్స్ అనేవి హైలో ఉంచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం కలెక్టర్ అవుదామని గోల్ పెట్టుకున్నాం అనుకో, కండక్టర్ అయినా అవుతాము. అదే కండక్టర్ కావాలని గోల్ పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా దానికన్నా ఘోరంగా ఉంటుంది. సో ఎప్పుడైనా కూడా మన గోల్స్ కానీ మన ఎయిమ్స్ కానీ ఆ లెవెల్ మాత్రం హైలో ఉన్నట్టే చూసుకోండి. సో ఇక్కడ 150కి నేను ఎంత స్కోర్ చేయగలిగాను అనేది నేను రాసుకుంటాను. సో మీరు కూడా సిలబస్ కాపీ తీసుకున్నప్పుడు అయినా కూడా ఇలా రాసుకోవడం అయితే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది చూసినప్పుడు అలా అరే నేను గోల్ కంపల్సరీ రీచ్ కావాలి అని ఒక కసి అనేది మీలో పెరుగుతుంది అన్నట్టు. సో మూవింగ్ ఆన్, ఫస్ట్ అయితే మనం సిడిపి చూసుకుందాం. సిడిపిలో మనకు తెలిసిందే టోటల్గా మనకి 3 యూనిట్స్ ఉంటాయి. అంటే మనకి ఇప్పుడు సిడిపికి 8 డేస్ ఉంది కదా, సిడిపికి 8 డేస్ అంటే ఇప్పుడు సెకండ్ యూనిట్ మనకి ఎట్లాగో చిన్నగానే ఉంది, అండ్ ఫస్ట్ థర్డ్ యూనిట్స్ అయితే కొంచెం లాంగ్గా ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇది 3 డేస్ తీసుకుందాం. ఈ 3 డేస్లో డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ అనే యూనిట్ అయితే కంప్లీట్ అవ్వాలి. అండ్ ఇంకో 3 డేస్లో
పెడగాజికల్ కన్సర్న్స్ ఈ యూనిట్ కంప్లీట్ అవ్వాలి. అండ్ 3+3 6 డేస్ అయిపోయినాయి. ఇంకా 2 డేస్లో అండర్స్టాండింగ్ లెర్నింగ్ అనే కాన్సెప్ట్ అనే సిలబస్ యూనిట్ అయితే మనకు అయిపోవాలి. సో గైస్, ఈ 3 డేస్లో మనము ఇంకా ఇందులో డివైడ్ చేసుకోవాలన్నట్టు. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ మనకు ఒక్కొక్క సబ్జెక్ట్కి 8 డేస్ వస్తుంది కాబట్టి ఇందులోనే మనం ఇంకా ఎప్పుడైనా కూడా అరే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ సిలబస్ ఉంది కదా అని భయపడకుండా ఆ సిలబస్ని మనం చంక్స్ లాగా డివైడ్ చేసుకొని ఈ రోజులో ఇంత అమౌంట్ ఆఫ్ సిలబస్ నేను కంప్లీట్ చేయాలి, ఆ సిలబస్లో ఇంకా ఈ 1 అవర్లో కానీ ఈ హాఫ్ అన్ అవర్లో కానీ ఈ టాపిక్ అనేది కంప్లీట్ చేయాలి అని మీరు దాన్ని అయితే డివైడ్ చేసుకోండి. కంటెంట్స్ అని డివైడ్ చేసుకొని చంక్స్ లాగా కొంచెం బ్రేక్ ఇచ్చుకుంటూ చదివితే అది మనకి ఇంకా ఈజీ అవుతుంది ఆ సిలబస్ కంప్లీట్ చేయడం కానీ ఆ టాపిక్స్ ఫినిష్ చేయడంలో కూడా. సో ఈ 3 డేస్లో మనము ఫస్ట్ యూనిట్ కంప్లీట్ చేయడానికి చూడాలి. ఫస్ట్ డే ఏం చేద్దామంటే, డే 1 రోజు డెవలప్మెంట్, గ్రోత్ అండ్ మెచ్యూరేషన్, కాన్సెప్ట్ అండ్ నేచర్, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్, ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ డెవలప్మెంట్, డైమెన్షన్స్ ఆఫ్ డెవలప్మెంట్. ఇది చాలా ఈజీ కాన్సెప్ట్ మనకి. ఈ డైమెన్షన్స్ ఆఫ్ డెవలప్మెంట్ వరకు మనకి డే 1లో అయిపోవాలి. డే 1లో మనకి ఈ 4 టాపిక్స్ అనేది అయిపోవాలి. అండ్ డే 2లో మనకి ఏమైపోవాలంటే అండర్స్టాండింగ్ డెవలప్మెంట్, ఇన్ విచ్ పియాజే, కోల్బర్గ్, చామ్స్కీ, కార్ల్ రోజర్స్, ఎరిక్సన్, ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్, ఇంట్రెస్ట్, హ్యాబిట్స్, డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ, ఇక్కడ వరకు డే 2లో అయిపోవాలి. మ్యాక్సిమం గైస్ మీరు అనుకుంటే ఎలాగైనా సాధ్యపడుతుంది. మనకు చదవాలని ఇంట్రెస్ట్ ఉంటే మనం ఎట్లాంటి సాకులు ఏమంటారు ఎగ్జామ్షన్స్ లేకుండా చదవగలుగుతాం. సో డే 2లో డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ, ఇండివిజువల్ డిఫరెన్సెస్, అండర్స్టాండింగ్ డెవలప్మెంట్ అనే టాపిక్స్ అయితే ఫినిష్ అయ్యేందుకు మనం ట్రై చేద్దాం. అండ్ నెక్స్ట్ డే 3 రోజు అడ్జస్ట్మెంట్, బిహేవియరల్ ప్రాబ్లమ్స్, డిఫెన్స్ మెకానిజమ్స్, మెంటల్ హెల్త్, మెథడ్స్ అండ్ అప్రోచెస్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ డెవలప్మెంటల్ టాస్క్ అండ్ హజార్స్, ఇవి అయితే ఒక 1 డేలో కంప్లీట్ అవ్వాలి మనది. సో 3 డేస్లో మనకైతే ఫస్ట్ యూనిట్ మొత్తం ఫినిష్ అయిపోతుంది సిడిపిలో. అండ్ 3 డేస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు డే 4 రోజు చూద్దాం. డే 4 రోజు కాన్సెప్ట్, నేచర్ ఆఫ్ లెర్నింగ్, ఫ్యాక్టర్స్ ఆఫ్ లెర్నింగ్, అప్రోచెస్ టు లెర్నింగ్ అండ్ దేర్ అప్లికేబిలిటీ, ఇవి మనం డే 4 రోజు కంప్లీట్ అవ్వాలి మనది. డే 4 రోజు సెకండ్ యూనిట్ అనేది హాఫ్ సిలబస్ కంప్లీట్ అవ్వాలి మనది డే 4 రోజు. అండ్ డే 5 రోజు డైమెన్షన్స్ ఆఫ్ లెర్నింగ్, కాగ్నిటివ్, అఫెక్టివ్ అండ్ మోటివేషన్ అండ్ సస్టెనెన్స్, మెమొరీ అండ్ ఫర్గెటింగ్, ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. గాయస్, ఇందులో మనం ఏంటంటే జస్ట్ కీవర్డ్స్ మాత్రమే గుర్తుపెట్టుకొని ఆ కంటెంట్ ఒకసారి మీరు ఏదైనా యూట్యూబ్ వీడియోలో కానీ లేకపోతే నేను కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తాను మన ఛానల్లోనైతే, అవి ఒకసారి మంచిగా క్లియర్గా మీరు ఒక 2 టైమ్స్ వినగలిగితే కంపల్సరీ మీకు అది మైండ్లోకి ఎక్కుతుంది. భయపడి హైరాణ పడి ఓవర్ ఎగ్జైట్ అవ్వి హైపర్ టెన్షన్ అవ్వి మీరు టెన్షన్ పడకండి, ఎందుకంటే మనం నేర్చుకున్నది కాస్త మనం మర్చిపోతాం. సో డే 5 రోజు మనమైతే మిగతా సెకండ్ యూనిట్లో అయితే ఇంకా హాఫ్ సిలబస్ ఉంది కదా, అది కంప్లీట్ అయ్యేటట్టు చూద్దాము. సో డే 5 అయిపోయింది మనకి. అండ్ నెక్స్ట్ థర్డ్ యూనిట్ ఇది 3 డేస్లో అయిపోవాలి మనకి. సో ఫస్ట్ డే మనం ఏం చేద్దామంటే, అంటే 6th డే, టీచింగ్ అండ్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ లెర్నింగ్ అండ్ లెర్నర్స్ ఇన్ కాంటెక్స్ట్, చిల్డ్రన్ ఫ్రమ్ డైవర్స్ కాంటెక్స్ట్, అండర్స్టాండింగ్ ఆఫ్ పెడగాజిక్ మెథడ్స్, ఇండివిజువల్ అండ్ గ్రూప్ లెర్నింగ్. ఇవన్నీ మ్యాక్సిమం గైస్ ఈ టాపిక్స్ అన్నీ ఒకదానికొకటి ఇంటర్లింక్ అయ్యే ఉంటాయి. సో మనకు ఒకదానికొకటి ఇంటర్లింక్ అవుతుంది కాబట్టి ఒక టాపిక్ మనము ఎక్స్ట్రా ఎఫర్ట్ బట్టి చదివి మిగతా టాపిక్ నార్మల్గా చదివితే మనకు అర్థమైపోతుంది. సో డే 6 రోజు అయితే మనకి ఇక్కడ ఇండివిజువల్, గ్రూప్ అండ్ లెర్నింగ్ వరకు అయితే అయిపోతుంది. నెక్స్ట్ డే 7 రోజు ఆర్గనైజింగ్ లెర్నింగ్ ఇన్ హెట్రోజెనస్ క్లాస్ రూమ్ గ్రూప్స్, paradigms of organizing learning, theory of instruction by Bruner, teaching as planned activity, phases of teaching, general and subject related skills. ఇవి మనకి డే 7 రోజు అయిపోవాలి. ఇక్కడ ఆర్గనైజింగ్ లెర్నింగ్ ఇన్ హెట్రోజీనస్ నుండి జనరల్ అండ్ సబ్జెక్ట్ రిలేటెడ్ స్కిల్స్ ఏదైతే ఉందో అది మనకు డే 7 రోజు అయిపోతే చాలు. అండ్ మూవింగ్ ఆన్, లెర్నింగ్ రిసోర్సెస్, క్లాస్ రూమ్ మేనేజ్మెంట్, distinction between assessment for learning and assessment of learning, understanding teaching learning in the context of NCF, ఇవి డే 8 రోజు మనకి
గాయస్ మనకి ఈ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, ఈ ఎన్సీఎఫ్ ఏదైతే ఉందో, ఆర్టీఈ ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా మ్యాక్సిమం అన్ని సబ్జెక్ట్స్ పెడగాజీలో సేమ్ సిలబస్ ఉంటుంది. సో మీరు ఒక్క సబ్జెక్ట్ని ఒకసారి ఒక 2 సార్లు అది మంచిగా కాన్సన్ట్రేషన్ పెట్టి చదివితే అన్ని సబ్జెక్ట్స్కి మనకు కవర్ అయిపోతుంది. సో డే 8 వరకు అయితే మనకి సిడిపి సిలబస్ మొత్తం కవర్ అవుతుంది. మొత్తం బుక్ ఉంది కదా అని బుక్ మొత్తం చదవకండి. జస్ట్ చదువుకుంటూ వెళ్తుంటే కీవర్డ్స్ అనేవి మనకు కనబడతాయి. జస్ట్ ఫోకస్ ఆన్ దోస్ కీవర్డ్స్. అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయితే కంపల్సరీ ఒకసారి చూడాలి. సో సిడిపి అనేది మనకి 8 డేస్లో అయిపోయింది. అండ్ మూవింగ్ ఆన్, ఇప్పుడు తెలుగు కూడా మనం 8 డేస్ తీసుకుంటున్నాం కదా. సో ఫస్ట్ విషయం పఠనావగాహన, తెలుగు సాహిత్యం సంస్కృతి, తెలంగాణ కవులు రచయితలు, నూతన పాఠ్యపుస్తకాల్లోని ఇతర కవులు రచయితలు, ప్రక్రియలు, శతకాలు, కళలు, కళాకారులు, వేడుకలు, క్రీడలు, పాటలు, ఇవి ఏవైతే ఉన్నాయో మనకి 2 డేస్లో అయిపోవాలి. సో మీరు ఈ విషయం పఠన అవగాహన, తెలంగాణ సాహిత్యం సంస్కృతికి సంబంధించి ఇది 1 డేలో కంప్లీట్ చేయండి. అండ్ ఇది మీకు 2 డేస్లో మాత్రం ఈ సిలబస్ అయితే కంప్లీట్ అయ్యేటట్టు చూడండి. విషయం ఏదైతే ఉందో, పఠనావగాహన, తెలంగాణ సాహిత్యం సంస్కృతి ఏదైతే ఉందో అది 2 డేస్లో కంప్లీట్ అయ్యేటట్టు చూడండి. అండ్ పదజాలం, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. పదజాలంలో మనకి ఏమేమి వస్తాయంటే సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు, తెలంగాణ పదజాలం, అర్థాలు, నానార్థాలు. మనకి టెక్స్ట్ బుక్లో, ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్లో ప్రతి క్లాస్ టెక్స్ట్ బుక్ వెనకాల తెలుగులో వెనకాల మనకి ఇవన్నీ ఉంటాయి. అర్థాలు, పర్యాయ పదాలు, జాతీయాలు, పదజాలం, నానార్థాలు, పర్యాయ పదాలు, వ్యుత్పత్తి అర్థాలు, ప్రకృతి వికృతులు అయితే కంపల్సరీ టెక్స్ట్ బుక్ వెనకాల ఉంటాయి. అవి చూడండి, అవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి మనకి. సో ఇవి ఏదైతే పదజాలం ఉంటుందో అది 2 డేస్లో కంప్లీట్ అయ్యేటట్టు చూడండి. సో 4 డేస్లో మన అయిపోయింది, హాఫ్ సిలబస్ అనేది అయితే పూర్తయిపోతుంది. నెక్స్ట్ మిగిలిన 4 డేస్ ఏం చేద్దామంటే భాషాంశాలు. ఇందులో ఇక మొత్తం మనకి గ్రామర్ పార్ట్ వస్తుంది అన్నట్టు. మన సమాసాలు, సందులు, ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు, అలంకారాలు, ఇవన్నీ కూడా మనకి 2 డేస్లో అయిపోవాలి. 2 డేస్లో అయిపోతాయి. ఏంటి? భాషాంశాలు. నెక్స్ట్ బోధనా పద్ధతులు అంటే పెడగాజీ కూడా మనకి 2 డేస్లో అయిపోతుంది. సో మనకి ఇక్కడ 2+2+2+2 8 డేస్లో మనకి తెలుగు అయితే ఫినిష్ అయిపోతుంది. సో టోటల్గా 16 డేస్లో అయితే మనకు సిడిపి అయిపోయింది, తెలుగు అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంగ్లీష్లో ఎక్కువ మనం దేని మీద ఫోకస్ చేయాలంటే గ్రామర్ మీద, కంటెంట్ మీద ఫోకస్ చేయాలి. సో 24 మార్క్స్ అనేవి ఇట్స్ నాట్ ఏ సింపుల్ టాస్క్ కదా. సో కంటెంట్లో మనకి ఏమేమి ఉంటాయి, గ్రామర్ ఉంటుంది ఆబ్వియస్గా. ఒక మంచి గ్రామర్ బుక్ అయితే తీసుకోండి. ఏ బేసిక్ గ్రామర్ బుక్ అయినా అందులో కంపల్సరీ ఇవి అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి, దీన్ని మీకు ఎలా వీలైతే అలా డివైడ్ చేసుకొని చదవండి. నేనైతే ఇక్కడ మనకి ఇచ్చినారు కదా పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, ప్రిపోజిషన్ అండ్ ఆర్టికల్స్ అయితే ఒక రోజులో కంప్లీట్ చేస్తా. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, క్వశ్చన్ అండ్ క్వశ్చన్ ట్యాగ్స్ అనేది డే 2, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్, ఫ్రేజల్ వర్బ్స్, రీడింగ్ కాంప్రహెన్షన్ డే 3, కంపోజిషన్, వొకాబులరీ, మీనింగ్ ఆఫ్ ఇడియోమెటిక్ ఎక్స్ప్రెషన్స్, correction of sentences, sequencing of the sentences in the given paragraph, error identification with a sentence అనేది డే 4. డే 4లో మనకి కంటెంట్ 4 డేస్లో మనకి కంటెంట్ అయితే అయిపోతుంది. అండ్ 2 డేస్లో మనకి పెడగాజీ అయిపోతుంది. ఎందుకంటే పెడగాజీ అనేది మీరు మొత్తం బుక్స్ చదవాల్సిన అవసరం లేదు. ప్రీవియస్ పేపర్స్ కానీ, ప్రాక్టీస్ పేపర్స్ కానీ, లేకపోతే ఇప్పుడు నేను ఇప్పుడు అను పబ్లికేషన్స్ చూసాను, అందులో టెస్ట్ పేపర్స్ ఉంటాయి కదా, అవి మీరు చదువుకొని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తే అయిపోతుంది. అండ్ టైం తక్కువ ఉంది కాబట్టి మనం ఎంత ఎక్కువ కవర్ చేయగలిగితే అంత ఎక్కువ కవర్ చేద్దాం. అండ్ ఇంకా 2 డేస్ మిగులుతున్నాయి కదా, ఆ 2 డేస్లో ఈ గ్రామర్ అనేది మనకు ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ గ్రామర్ అనేది మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే మనకు అంత ఎఫిషియెంట్గా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మనం సబ్జెక్ట్ కంటెంట్ నేర్చుకుని తర్వాత ఇంకో క్వశ్చన్ అడిగితే వస్తుందా అంటే
రావచ్చు, రాకపోవచ్చు. కాకపోతే మనకు ప్రాక్టీస్ అనేది కంపల్సరీ ఉండాలి. ఎక్కువ అంటే ఎక్కువ టెస్ట్ పేపర్స్ చేయండి, బిట్స్ చేయండి, ప్రాక్టీస్ పేపర్స్ చేయండి, ప్రీవియస్ పేపర్స్ చేయండి, క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, ఏ ఏరియాల నుంచో ఎక్కువ అడుగుతున్నారు, ఏ టైప్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది మీకు ఒక అవగాహన అయితే వస్తుంది. సో 4 డేస్లో కంటెంట్ అయిపోవాలి. 2 డేస్ ఆ గ్రామర్ ఏదైతే ఉందో అది ప్రాక్టీస్ చేయండి. అండ్ 2 డేస్లో పెడగాజీ అనేది కంప్లీట్ అవ్వాలి. పెడగాజీ కూడా జస్ట్ ఒకసారి గ్లాన్స్ ఇవ్వండి. యూట్యూబ్ క్లాసెస్ అండి, మనకి ఎన్ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి, ఎన్ నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి. వాటికి ఇప్పుడు ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్, ఇది హిస్టరీ, నేచర్, ఇంపార్టెన్స్, ప్రిన్సిపల్ అని గూగుల్ చేయండి, యూట్యూబ్లో సెర్చ్ చేయండి, మనకి ఎన్ నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. వాటిని ఒక గ్లాన్స్లో జస్ట్ ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ ½ అన్ అవర్ అండ్ 1 అవర్ వీడియో, దాన్ని చూడండి, మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. తర్వాత వాటి గురించి ఇప్పుడు మనకి గూగుల్లో కూడా చాలా ఏంటి బిట్స్ ఉంటాయి, క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని సాల్వ్ చేయండి. మాక్ టెస్ట్ కూడా ఉంటాయి మనకి, వాటిని అటెండ్ అవ్వండి. సో దిస్ ఈస్ అబౌట్ ది ఇంగ్లీష్. మనకి ఇంగ్లీష్ 8 డేస్లో మనకి ఇంగ్లీష్ సిలబస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మ్యాథమెటిక్స్, ఇట్స్ ఎ హ్యూజ్ సిలబస్. సో మ్యాథ్స్ కూడా మనకి 8 డేస్లో ఫినిష్ అయ్యేటట్టు చూసుకోండి. గైస్, వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా సిడిపి అయినా 8 డేస్ లోపల మీరు కంప్లీట్ అవ్వగలిగితే జస్ట్ మ్యాథ్స్కి ఎక్కువ టైం ఇవ్వండి, ఐ వాంట్ టు సే. కాకపోతే మీరు ఏంటంటే, మనకి ఇక్కడ ఎక్కువ స్కోరింగ్ చేసే సబ్జెక్ట్స్ ఏంటంటే సిడిపిని మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకండి, ఎందుకంటే మనకి అందులో నుండే వస్తుంది. ఎందుకంటే లిమిటెడ్ సిలబస్ నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను, దాని మీద మాత్రం కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి. అందులో ఎంత ఎక్కువ మ్యాక్సిమం 29 కూడా మనం మార్క్స్ స్కోర్ చేయొచ్చు అందులో. సో జస్ట్ దాన్ని లైట్గా తీసుకోకండి. అంటే ఇంకా ఎక్కువ స్కోరింగ్ చేసే సబ్జెక్ట్ ఏంటిదంటే ఆబ్వియస్గా ఈవీఎస్ అండ్ సిడిపి అయితే చాలా స్కోరింగ్ సబ్జెక్ట్స్ మనకి, ఎందుకంటే లిమిటెడ్ సిలబస్ ఉంటుంది కాబట్టి. ఫస్ట్ ఇప్పుడు మ్యాథ్స్ అయితే చూద్దాం మనం. సో గైస్, ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాము, నెంబర్ సిస్టమ్, ఫ్రాక్షన్స్, అరిథమెటిక్, జామెట్రీ, మెజర్మెంట్స్, డేటా అప్లికేషన్స్, ఆల్జిబ్రా, ఇవి టోటల్గా మనకైతే 7 సబ్జెక్ట్స్ చాప్టర్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క చాప్టర్ మ్యాక్సిమం ఫినిష్ అయ్యేటట్టు చూడండి. ఆ కంటెంట్ చదవడమే కాదు, ఆ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, ఆ ఫార్ములాస్ బేస్ చేసి ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకు. మ్యాక్సిమం ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూడండి మీరు, మనకి ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ బేస్ చేసుకొని మనకి ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎంత షార్ట్కట్లో, ఎంత లిమిటెడ్ టైంలో, ఎంత తక్కువ టైంలో మీరు ఆ ప్రాబ్లమ్స్ ఫినిష్ చేయడం ప్రాక్టీస్ చేయగలిగితే మనకు అంత బెనిఫిట్ అన్నట్టు. సో 7 డేస్లో మీరు ఇది కంప్లీట్ అయ్యేటట్టు చూడండి. అండ్ యూట్యూబ్ వీడియోస్ మాత్రం కంపల్సరీ సెర్చ్ చేయండి. ఇక్కడ మ్యాథ్స్ మనం ఎందుకంటే బుక్స్ ఇప్పుడు చదివి వాటిని అవగాహన చేసుకుని అంత మీకు కెపాసిటీ అంటే డెఫినెట్లీ యూ కెన్ గో ఫర్ ఇట్. నేను చదవకండి అని అస్సలు చెప్పడం లేదు, బట్ మనకి ఇక్కడ టైం తక్కువ ఉంది కాబట్టి నాకైతే ఒక వీడియో కానీ అంటే ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా ఎక్కువ నాకు అర్థమవుతుంది. సో నేను దానికి సపోర్ట్ చేస్తున్నాను. బట్ చదవాలని ఇంట్రెస్ట్ ఉండి చదివితే నాకు అర్థమవుతుంది అనే వాళ్ళు కంపల్సరీ యూ కెన్ గో ఫర్ ఇట్. సో 7 డేస్లో మనకి మ్యాథ్స్ అయితే కంటెంట్ అనేది ఫినిష్ అయ్యేటట్టు చూడండి. 1 డే ఒకసారి మొత్తం రివిజన్ చేసుకోండి. సో 8 డేస్లో మనకి కంటెంట్ అనేది అయిపోవాలి. అండ్ ఎస్, ఇక్కడ 7 డేస్ మనకి ఇది అయిపోతుంది, టాపిక్స్ అయిపోతున్నాయి. అండ్ 1 డే మీరు ఇది చూసుకోండి. 1 డే ఇక్కడ ప్రాక్టీస్ కాదు, 1 డే అనేది ఒకరోజు పెడగాజీ అనేది చూడండి. ఆ పెడగాజీలో వీడియోస్ చూడండి, ఆ వీడియోస్కి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి, మాక్ టెస్ట్ ఉంటాయి, ప్రాక్టీస్ పేపర్స్ ఉంటాయి, వాటి చూడండి. సో 8 డేస్లో మనకి మ్యాథ్స్ సిలబస్ అనేది కూడా మ్యాక్సిమం అయిపోయేటట్టు చూడండి. అండ్ నెక్స్ట్ ఈవీఎస్కి వెళ్తే, ఈవీఎస్ యాజ్ యూజువల్ కంటెంట్కి 24 మార్క్స్, పెడగాజీకి 6 మార్క్స్. సో ఇక్కడ మనకి 15 చాప్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇవి 5 డేస్ తీసుకుందాం. అంటే ఒక్కరోజు 3 యూనిట్స్ అయిపోవాలి, మనకు 3 చాప్టర్స్ అయిపోవాలి. సో మనకి 5 డేస్లో ఇవైతే అయిపోతుంది. ఎందుకంటే గైస్ ఇవన్నీ చాలా, ఎందుకంటే మనకు క్లాస్ 3 క్లాస్ 4 అంటే దానికి పెద్ద ఎఫెక్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ మనకి ఎక్కడైతే సోషల్ టాపిక్స్ ఉంటాయో, లైక్ ఆర్ కంట్రీ, ఆర్ స్టేట్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి, హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, అండ్ సెక్యూరిటీ, ఎర్త్క్వేక్స్ అనేవి, అవర్ బాడీ, హెల్త్, క్లీన్లీనెస్ అనేవి టిపికల్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కాస్త ఎక్కువ ఫోకస్ చేయండి.
మ్యాక్సిమం 5 డేస్లో ఈవీఎస్ సిలబస్ అయితే కంప్లీట్ చేసేటట్టు చూడండి. మనకు యూట్యూబ్లో యాజ్ యూజువల్గా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. బుక్స్ మీద, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీద చాలామంది యూట్యూబర్స్ కానీ, ఇంకా చాలామంది ఎడ్యుకేషనలిస్ట్ కానీ, స్పెషలిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా వీడియోస్ చేశారు. జస్ట్ గో ఫర్ ఇట్ వన్స్. అండ్ పెడగాజీ 2 డేస్ తీసుకోండి. మ్యాక్సిమం దీనికి 3 డేస్ పెట్టాల్సిన అవసరం లేదు. 2 డేస్ తీసుకొని, ఎందుకంటే పెడగాజీ కూడా మనకి చాలా అందులో నుండే క్వశ్చన్స్ ఉంటాయి, లిమిటెడ్గా ఉంటుంది కాబట్టి 2 డేస్లో ఫినిష్ చేయండి. అండ్ ఇంకో 1 డేలో మొత్తం రివిజన్ అనేది ఒకసారి అయితే చేసుకోండి. సో గైస్ 8 డేస్లో మనకైతే ఈవీఎస్ సిలబస్ అయితే అయిపోతుంది. ఇట్స్ వెరీ ఈజీ. మీరు ఎప్పుడైనా కూడా ఇంత సిలబస్ ఉంది, ఎప్పుడు చదవాలా, ఎప్పుడు అయిపోవాలని భయపడడం కన్నా, దాన్ని ఇలా మీరు ఒక రోజులో ఈ టాపిక్ చదవాలి, ఒక 1 అవర్ 2 అవర్స్లో హాఫ్ డేలో నేను ఇంత హాఫ్ సిలబస్ అనేది ఫినిష్ చేయాలి అని, ఇందులో ఇంకా మీరు ఎట్లాంటి మోడిఫికేషన్ చేయాలనుకుంటున్నారో జస్ట్ గో ఫర్ ఇట్. నేనైతే ఇది ఫాలో అవుదాం అనుకుంటున్నాను. ఎప్పుడైనా కూడా 1 డేలా అంటే 1 డే హాఫ్ డేలో ఫినిష్ అయ్యేటట్టు చూడండి. ఎందుకంటే మనకి మన బ్రెయిన్కి అంత క్యాపబిలిటీ ఉంది, అంత క్యాలిబర్ ఉంది. జస్ట్ గో ఫర్ ఇట్ గైస్. ఇదైతే మర్చిపోకండి. మీరు ఎంత స్కోర్ చేయాలనుకుంటున్నారో జస్ట్ సిలబస్ కాపీ మీద ఇట్లా రాసుకొని పెట్టుకోండి. అండ్ మిగిలిన 5 డేస్ నేను చెప్పాను కదా. సో గైస్ మనకి 40 డేస్ అయిపోయాక మిగిలిన 5 డేస్ ఉంటాయి. నిన్నటితోని 1 డే అయిపోతుంది. ఇంకా 4 డేస్ మాత్రమే మనకి మిగిలిన డేస్ ఉంటాయి. కాబట్టి 41 డేలో మనకి ఇంకేమైనా కవర్ అంటే సబ్జెక్ట్ కవర్ కానీ ఉంటుంది కదా, అది కవర్ చేయడానికి చూడండి. మ్యాక్సిమం నేను ఇదే చెప్తున్నా గైస్, ఎవరిది కూడా ఏ టాపర్ది కూడా 100% సిలబస్ అయితే కంప్లీట్ కాదు. వాళ్ళు ఎంత చదివినా కూడా ఎంతో కొంత టాపిక్స్ కానీ సిలబస్ కానీ మిగిలే ఉంటుంది. సో 100% అనేది ఎవరిది కవర్ కాదు. బట్ చదివిన దాన్ని మీరు మంచిగా అంటే మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసి మంచిగా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవేవి ఉన్నాయో అవి కవర్ చేయడానికి చూడండి. అండ్ నెక్స్ట్ ఇంకా మనం ప్రాక్టీస్ చేస్తాం కదా, ఆ ప్రాక్టీస్ చేసినాక మనకి ఏ టాపిక్స్ అయితే గుర్తులేవో, ఎక్కడెక్కడైతే మనం వీక్ ఉన్నామో ఆ వీక్ ఏరియాస్ని ఒక పేపర్లో రాసుకొని నోట్ మేకింగ్ లా చేసుకొని నేను ఎక్కడ వీక్ ఉన్నాను అనేసి మీకు ఒక అవగాహన అయితే వస్తుంది. సో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి, ఆ వీక్ ఏరియాస్ పైన. అండ్ థర్డ్ రోజు మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. జస్ట్ ప్రాక్టీస్ ప్రీవియస్ పేపర్స్ కానీ టెస్ట్ పేపర్స్ కానీ జస్ట్ ప్రాక్టీస్ చేయండి. మనకి ప్రాక్టీస్ చేస్తే ఎన్ని డిఫరెంట్ ఏరియాస్ నుండి మనకి క్వశ్చన్స్ అడుగుతున్నారని తెలుస్తుంది. అండ్ డే 4 రోజు రివిజన్ చేయండి ఒకసారి. మళ్ళీ మనము ఇవి ఏదైతే సిలబస్ చదువుతున్నామో ఆ సిలబస్ చదివేటప్పుడే నోట్ మేకింగ్ అనేది చేసుకోండి. క్లాస్ ఏదో యూట్యూబ్ వీడియో వింటున్నామా కాదు, మంచిగా బుక్ పెన్ దగ్గర పెట్టుకొని వాళ్ళు ఏమేమి చెప్తున్నారో నోట్ మేకింగ్ కంపల్సరీ చేసుకోండి. తర్వాత రివిజన్ చేసేటప్పుడు అవి ఏవైతే ఉన్నాదో పారాగ్రాఫ్ ఎప్పుడైనా రాసుకోవద్దు. నోట్ మేకింగ్ చేసుకునేటప్పుడు జస్ట్ వాటికి షార్ట్ కట్ కీస్ మీరు ఇన్వెంట్ చేసుకోండి. ఎప్పుడైనా కూడా మనకి న్యూమోనిక్స్ అని ఉంటాయి, ఆ న్యూమోనిక్స్ ద్వారా ఏంటంటే అవి ఒక షార్ట్ కట్ కీస్ అన్నట్టు. ఇప్పుడు మనకి రెయిన్బోలో 7 కలర్స్ ఉంటాయి విబ్జిఆర్ గురించి. మనము వైలెట్ అది ఇది అని ఎప్పుడు కూడా రాయము. జస్ట్ షార్ట్ కట్ కీస్లో మనకి రాస్తే ఎట్లా అంటే మనకి తొందరగా గుర్తుండిపోతుంది అన్నట్టు. సో న్యూమోనిక్స్ అనేవి అయితే మీరు ఇన్వెంట్ చేసుకోండి, క్రియేట్ చేసుకోండి అండ్ ప్రాక్టీస్ చేయండి. డే 4 రోజు రివిజన్ చేసుకోండి ఏమేమి టాపిక్స్ ఉన్నాయి అని, మీ నోట్స్ ఏవైతే ఉన్నాయో అవి మంచిగా ఒకసారి చూసుకోండి, ఒక గ్లాన్స్ వేయండి. గ్లాన్స్ వేస్తే మనకి బుర్రలోకి ఎక్కిపోతుంది. అండ్ సెప్టెంబర్ 15th రోజు మార్నింగ్ అయితే బుక్ అస్సలు ముట్టదు ఎప్పుడైనా కూడా. నేను నా చిన్నప్పుడు ఎగ్జామ్స్ అప్పుడు అలా చేస్తానని, ఆబ్వియస్లీ అందరం అట్లనే చేస్తాం. ఎగ్జామ్ ఇంకా 2 minutesలో స్టార్ట్ అవుతుంది అన్న కూడా మనం బుక్స్ చదివే వాళ్ళమే. బట్ ఇదైతే అస్సలు చేయకండి. ఎందుకంటే మీరు అప్పుడు బుక్స్ తీస్తే అరే నీ టాపిక్ చదివలే కదా నాకు గుర్తొస్తలేదు అనే టెన్షన్తో మనం చదివింది కాస్త మర్చిపోయే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. సో సెప్టెంబర్ 15th రోజైనా కూడా, సెప్టెంబర్ 14th నైట్ రోజైనా కూడా హ్యాపీగా పడుకోండి. హ్యావ్ ఎ టైట్ అండ్ నైట్ స్లీప్. జస్ట్ అంతే, చదివింది చాలు. ఇప్పుడు రివిజన్ చేసుకునే టైం సెప్టెంబర్ 15th రోజు. మీ టాలెంట్ని, మీకున్న నాలెడ్జ్ని టెస్ట్ చేసి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే రోజు అదైతే. జస్ట్ రిలాక్స్గా ఉండండి. అండ్ ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి గాయస్, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు జస్ట్ బికమ్ ఎ బ్రెడ్ ఆర్ ఎర్నర్ ఆఫ్ యర్ ఫ్యామిలీ. తక్కువ ఏజ్లో మనకి జాబ్ వస్తే ఎంత బాగుంటుందో ఒకసారి ఊహించుకోండి. జస్ట్ డు నాట్ ఫర్గెట్ టు study and just keep on learning new things guys. And if you like this video, just like, share and comment how is it, and do not forget to subscribe to Let's Edutain. ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి కంపల్సరీ ఈ వీడియో అయితే షేర్ చేయండి. అండ్ ఓకే guys, thank you, bye bye.